వరకు కూడా ఈసారి ఎన్నికల కమిషన్ చైతన్యవంతం చేసింది ఓటర్లందరినీ కూడా. ఓటు హక్కుకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి చెప్పింది, ఓటుకు ఉన్నటువంటి విలువ గురించి కూడా చెప్పింది. చాలా వరకు అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కనపడుతున్నటువంటి గతానికి భిన్నంగా మనకు వాతావరణం కనపడుతున్నటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. ఇక ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి క్యూ కడతారు, ఎందుకంటే టెంపరేచర్స్ 47 ఉంటున్నాయి కాబట్టి, సమ్మర్ కాబట్టి కొంతవరకు కూడా ఎర్లీగానే ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. బిగ్ డే పోలింగ్ డే సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో 25 లోక్సభ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ స్టార్ట్ అయినటువంటి సందర్భం కనబడుతోంది. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి దంపతులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వచ్చి దాని ప్రాధాన్యత గురించి కూడా ఓటర్లకు అవేర్నెస్ కల్పించేందుకు వారు ఓటు హక్కు ప్రాధాన్యతను చెప్తూ ఉన్నటువంటి సందర్భం కనబడుతోంది. ఎన్టీవీతో కూడా మాట్లాడేందుకు ముందు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. రాధిక మాట్లాడిస్తుంది, ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం. ప్రభుత్వంలో, చట్టసభల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా వస్తుంది? ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకున్నప్పుడు. ఓటు కేవలం మన రైటే కాదు, అంటే హక్కే కాదు, ఓటు మన బాధ్యత కూడా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొవాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది. ప్రజాభిప్రాయం ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అందువల్ల మనం నచ్చిన వారిని, మెచ్చిన వారిని, మంచి వారిని చూసుకొని చట్టసభల్లో గౌరవంగా వ్యవహరించేవాళ్లు, ప్రభుత్వంలో నీతివంతంగా ఉండేవాళ్లు, అన్యాయాలను అక్రమాలను పారదోలేవాళ్లు, అలాంటి వాళ్లను మనకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన పార్టీని చూసుకొని, వ్యక్తిని చూడాలా, పార్టీని చూడాలా, చూసుకొని మనం నిర్ణయం తీసుకోవాలా. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది, దేశ గౌరవం కూడా ఇనుముటిస్తుంది. అందువల్ల నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఓటింగ్కి రండి. నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఓబిరెడ్డి స్కూల్లో కూడా ఈరోజు నేను, మా శ్రీమతి ఉషమ్మ, మేమిద్దరం ఉదయాన్నే వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నప్పుడు ఇక్కడ చాలా మంది వస్తూ ఉన్నారు, వచ్చి ఉన్నారు కూడా. అది మంచి సూచకం. ప్రజలందరూ కూడా ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.